నమస్తే, వెల్కమ్ టు 69 టీవీ న్యూస్. నేను మానస. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తుంది. బీజేపీకి బి టీమ్ గా పనిచేస్తుందన్న మంత్రి సీతక్క. పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో మాజీ సీఎం వైఎస్ జగన్ సమావేశం. సూపర్ 6 మోసాలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని దిశానిర్దేశం. కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి అంబటి రాంబాబు ఫైర్. వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని మండిపాటు. ఫేక్ పోస్టులు పెట్టే సంస్కృతి టీడీపీదే. జగన్ పై పెట్టిన పోస్టులు డీజీపీకి కనిపించడం లేదా అని ప్రశ్నించిన అపేర్ని నాని. ఇక డీటెయిల్స్ కెళ్తే బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తుందని మంత్రి సీతక్క మండిపడ్డారు. సచివాలయంలో ఆమె మాట్లాడారు. మహారాష్ట్రలో బీజేపీకి లబ్ధి చేకూర్చేందుకు బీఆర్ఎస్ కుట్రపూరితంగా వ్యవహరిస్తుందని సీతక్క అన్నారు. బీజేపీకి బి టీమ్ గా బీఆర్ఎస్ పనిచేస్తుందని చెప్పారు. కేసుల నుంచి తప్పించుకునేందుకు బీజేపీతో బీఆర్ఎస్ అంటకాగుతోందని, మహారాష్ట్ర ఎన్నికల షెడ్యూల్ వచ్చిన నాటి నుంచి పక్కా ప్రణాళికతో బీఆర్ఎస్ విష ప్రచారం చేస్తుందని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీలు తెలంగాణ రాష్ట్రంలో ఉండి ఇక్కడ ప్రజాప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా సంక్షేమాల మీద తప్పుడు ప్రచారం చేస్తూ, అభివృద్ధి సంక్షేమాల మీద, సీఎం మీద, కాంగ్రెస్ పార్టీ మీద విషం వెళ్లగక్కుతూ తద్వారా పరోక్షంగా మహారాష్ట్ర ఎన్నికలలో బీజేపీకి లబ్ధి చేకూర్చాలన్నటువంటి కుట్రలు కుతంత్రాలతోటి అక్కడ నోటిఫికేషన్ వచ్చిన కానుంచి ఇక్కడ మరి ఒక్క రోజు కూడా రికామ్ లేకుండా నిరంతరం విష ప్రచారం చేస్తూ ఉన్నారు. వీళ్ళు నిజంగా ప్రజల కోసం పనిచేయడం కాదు, మా ప్రభుత్వాన్ని విమర్శించడం, బీజేపీకి బి టీమ్గా ఉండడం, బీజేపీని ముందుకు తీసుకురావడం, తద్వారా రాబోయే కాలంలో మరి అధికారంలోకి రావాలి అనేటువంటి కుట్రలు, అదే కాకుండా వాళ్ళ మీద ఉన్నటువంటి కేసులన్నింటిని కూడా ఎత్తివేయించుకోవడం కోసం ఈ రకంగా బీజేపీకి బి టీమ్గా బీఆర్ఎస్ పనిచేస్తుంది. 6 గ్యారంటీలు చేయలేదు, 6 గ్యారంటీలు లేదని పదే పదే బీఆర్ఎస్ బీజేపీ అంటున్నారు. మరి 6 గ్యారంటీలలో మేము డిసెంబర్ 7వ తారీఖు నాడు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసింది. తెల్లారి 2వ రోజు డిసెంబర్ 9వ తారీఖు నాడు ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు 10 లక్షలు ఆరోగ్యశ్రీ పెట్టడం జరిగింది. ఉచిత బస్సు ప్రయాణం ఎప్పుడైతే స్టార్ట్ చేసినామో మహిళలందరూ సంతోషిస్తూ ఉంటే బస్సులలో ప్రత్యేకంగా వీడియోలు తీసి చూడండి అని వెనుకట ఒక సామెత ఉండేది, 33 జుట్లుంటే గానీ 3 చిక్కలు కలిసి ఉండే అనే సామెతను తీసుకొచ్చి మహిళల యొక్క ఐక్యతను దెబ్బతీసే విధంగా, తద్వారా ఉచిత బస్సు ప్రయాణం వృధా అనే విధంగా దుష్ప్రచారం చేయడమే కాకుండా ఆటో డ్రైవర్లను కూడా తీసుకొచ్చి ధర్నాలు చేయించినటువంటి నీచమైనటువంటి సంస్కృతి, సాంప్రదాయం, చరిత్ర బీఆర్ఎస్. తిరుమలగిరి కేంద్ర విద్యాలయ పాఠశాలలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మరియు మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ రాష్ట్రీయ ఏక్తా పర్వ్ కార్యక్రమంలో పాల్గొని జ్యోతి ప్రజ్వలన వెలిగించి కార్యక్రమం కొనసాగించారు. ప్రతి కేంద్రీయ విద్యాలయం ఒక శక్తివంతమైన మినీ ఇండియా లాంటిదని, రాష్ట్రీయ ఏక్ సంఘటనలోని ప్రతి పాఠశాల భారతదేశపు భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతిబింబమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు.
రాష్ట్రీయ ఏకతా పర్వమైనటువంటి పేరు మీద దేశంలోని వివిధ రాష్ట్రాల్లో చదువుకుంటున్నటువంటి కేంద్రీయ విద్యాలయాల్లో చదువుకుంటున్నటువంటి విద్యార్థులందరినీ కూడా తమ రాష్ట్రమే కాకుండా ఇతర రాష్ట్రాలలో ఉన్నటువంటి భాష కావచ్చు, అక్కడ వేషం కావచ్చు, అక్కడ తినేటువంటి ఆహారం కావచ్చు, అక్కడ ప్రజలు అవలంబిస్తున్నటువంటి విధానాలు కావచ్చు, అవన్నీ మరి అవగాహన చేసుకునే విధంగా రాష్ట్రీయ ఏకతా పరువు పేరు మీద ఈరోజు దేశమంతా కూడా విద్యార్థులను తీసుకెళ్ళి మరి అక్కడ పరిచయం చేసేటువంటి కార్యక్రమం. అన్నిటికంటే ముఖ్యంగా మన భాష వేరైనా, మన వేషం వేరైనా, మనమందరము భారతీయులము, మనమందరం కూడా భారతమాత ముద్దుబిడ్డలము, అందరం కూడా కలిసికట్టుగా భాషలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా అందరం కూడా ఈ భారతమాత కోసము, భారతదేశం కోసం పనిచేయాలి. మన సాంస్కృతిక వారసత్వాన్ని కొనసాగించాలి. మన యొక్క భారతదేశాన్ని ప్రపంచంలో అభివృద్ధి దిశలో తీసుకెళ్ళాలి. ప్రపంచంలో భారతదేశాన్ని ఒక విశ్వగురు స్థానంలో తీసుకెళ్ళాలి. దానికోసం అందరం కూడా ఐక్యమత్యంగా ఉండాలి అనేటువంటి లక్ష్యంతో ఈరోజు ఏకతా పర్వ్ పేరు పిత ఈరోజు ఈ కార్యక్రమాన్ని హైదరాబాద్లో ఈ సంవత్సరం నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో సుమారు 20 రాష్ట్రాలకు సంబంధించినటువంటి 20 రాష్ట్రాలలో ఉన్నటువంటి సీనియర్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో ఈ యొక్క విద్యా సంస్థలకు సంబంధించినటువంటి రాష్ట్రీయ ఏకతా పర్వ్లో కేంద్రీయ విద్యాలయ సంస్థకు సంబంధించినటువంటి విద్యార్థులు అనేక రాష్ట్రాల నుంచి వచ్చారు. అనేక రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు అనేక రాష్ట్రాల యొక్క మరి చేతి వృత్తులు కావచ్చు, కళలు కావచ్చు, మరి పెయింటింగ్స్ కావచ్చు, సంగీతం కావచ్చు, నృత్యం కావచ్చు, సాహిత్యం కావచ్చు, వీటి పట్ల అవగాహన కల్పించేటువంటి కార్యక్రమం, అందరిలో భిన్నత్వంలో ఏకత్వం తీసుకొచ్చేటువంటి కార్యక్రమం. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులలో ప్రేరేపించేటువంటి ఒక గొప్ప కార్యక్రమం మోడీ గారి ఆలోచనతో మరి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కు ఇటీవల జరిగిన ఎన్నికల్లో గెలిచిన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ప్రసాద్ సంస్థల అధినేత రమేష్ ప్రసాద్ మరో అతిథిగా పాల్గొన్నారు. తెలంగాణ ఫిలిం ఛాంబర్ లో ఉన్న ఏ ఒక్క కార్మికునికి కూడా చిత్రపురి కాలనీలో ఇల్లు ఇవ్వలేదని, కాబట్టి ఛాంబర్ లో ఉన్న కార్మికులందరికీ ఇల్లు ఇప్పించాలని కోరుతున్నానని టీఎఫ్సిసి చైర్మన్ ప్రతాని రామకృష్ణ గౌడ్ మంత్రిని కోరారు. ప్రముఖ యాక్టర్ పేరు మీద అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం సినిమా ఇండస్ట్రీలో ముఖ్యంగా జూనియర్ ఆర్టిస్టులు కానీ చిన్న యాక్టింగ్ చేసుకునే వాళ్ళ కోసం, పేదవాళ్ళ కోసం, క్యారెక్టర్ ఆర్టిస్టుల కోసం, వారి కోసం కేటాయించడం జరిగింది. పెద్ద హీరోల కోసం అది అన్నపూర్ణ స్టూడియో కానివ్వండి, పద్మాలయ కానివ్వండి, రామానాయుడు కానివ్వండి, అలాంటి వారి కోసం పెద్ద ప్లేస్లో ఇవ్వడం జరిగింది. కానీ చిత్రపురి లేఅవుట్ అనేది ఈ వృత్తి మీద ఆధారపడ్డ వాళ్ళ కోసం. అందుకనే నేను మినిస్టర్ అయిన థర్డ్ డే, ఫస్ట్ సెకండ్ డే నేషనల్ హైవేస్ రోడ్స్ మీద రివ్యూ చేసుకుంటూ థర్డ్ డేనే దీని మీద రివ్యూ చేసి ఆఫీసర్స్కు ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ రిజిస్ట్రేషన్ అన్ని ఆపేయండి, తర్వాత నేను తెలంగాణ ఫిలిం ఛాంబర్ వాళ్ళతో మాట్లాడిన తర్వాత దాంట్లో ఎంతమంది అర్హులు ఉన్నారు, ఎంతమంది సినిమా ఇండస్ట్రీకి సంబంధం లేని వారు ఉన్నారు, అవన్నీ చూసిన తర్వాత అవసరమైతే అనర్హులు ఉంటే వాళ్ళని రిజిస్ట్రేషన్ కూడా క్యాన్సిల్ చేసి మన తెలంగాణ ఆర్టిస్టులకు ఇవ్వాలని అది నా టార్గెట్గా ఉండే. దాంతోపాటు సినిమా ఇండస్ట్రీ వారానికి 5-6 వస్తారు నాకు చిన్న సినిమాలు తీసిన వాళ్ళు. సార్ మీరు పోస్టర్ లాంచ్ చేయాలంటారు. లాంచ్ చేసే ముందు నేను సినిమా గురించి అడిగి నీకు ఏమైనా థియేటర్లు దొరికినాయి అంటే ఎక్కడ థియేటర్లు దొరకలేదు సార్ అంటే, మరి థియేటర్లే దొరికినప్పుడు నువ్వు సినిమా తీసి 2 కోట్ల 5 కోట్ల 10 కోట్ల చాలా మంది వచ్చారు, వాళ్ళని బ్లెస్సింగ్ ఇస్తా, సపోర్ట్ అని చెప్తా. కానీ మీరు వచ్చి తీసే ముందే నాకు చెప్పండి ఏ డేట్ రిలీజ్ అవుతుందో, తప్పకుండా
వాళ్ళు సిండికేట్ అయినా సరే మీకు నేను ఫుల్ సపోర్ట్గా ఉండి థియేటర్లు కూడా ఇప్పిస్తాను. ఒక పాన్ ఇండియా మూవీ తీసి ఒక 5-6కే హీరోలకు, డైరెక్టర్లకు, ప్రొడ్యూసర్లకు పరిమితమైతే ఈ 4 కోట్ల మంది తెలంగాణలో ఉన్న దాంట్లో టాలెంట్ ఉన్న డైరెక్టర్ లేరా, ఇలాంటి ప్రొడ్యూసర్ లేరా, మనకు ఇలాంటి హీరోయిన్లు కాలేరా, అంత మంచి యాక్టింగ్ ఉన్న ఎందుకు ఈ వెనుక ఉందని చెప్పి నాకు ఎప్పుడు కూడా ఆలోచన ఉంటుంది. అందుకని ఈరోజు మా కిరణ్ ప్రతాప్ వచ్చినప్పుడు వీళ్ళకి టైం ఇచ్చినాం, కానీ మాకు పొద్దున హెలికాప్టర్ మాకు అందుబాటులో లేకపోతే నేను సీఎం గారు ఆల్మోస్ట్ ఆల్ కర్నూలు దగ్గరికి పోయినాం. బార్డర్ పోయి మళ్ళీ 5:30 వరకు వచ్చి మళ్ళీ ఇంటికి పోయి డ్రెస్ చేంజ్ చేసుకొని 6 o'clock టైం ఇచ్చిన. టైంకి ఇచ్చి సీఎం గారికి చెప్పిన ఇంకా స్పీడ్ పోనీ అంటే ఏంది అర్జెంట్ అంటే తెలంగాణ ఫిలిం ఛాంబర్ వాళ్ళకి టైం ఇచ్చినాం, టైంకి పోవాలి, వాళ్ళ సమస్యలు చాలా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై ఇస్లామిక్ మతోన్మాద జిహాదీ శక్తులు దాడులు చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వానికి కనీస స్పందన లేకపోవడాన్ని విచారం వ్యక్తం చేశారు విహెచ్పి జాతీయ అధికార ప్రతినిధి శశిధర్. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం జూకల్ గ్రామంలో చౌడమ్మ, సోమన్న ఆలయాలను సందర్శించాడు. 2 రోజుల క్రితం చౌడమ్మ, సోమన్న ఆలయాలపై దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. అయోధ్యలో రామ మందిరం ప్రాణ ప్రతిష్ఠ జరిగిన నాటి నుండి ఈ రోజు వరకు 700 దేవాలయాలపై దాడులు జరిగినట్లు ఆయన గుర్తు చేశారు. దాడి జరిగిన ప్రతిసారి పిచ్చోలు చేసినట్లు ప్రభుత్వం చిత్రీకరించే ప్రయత్నం చేస్తుందన్నారు. ఇంకోటి ఏంటంటే మీరు ఇట్లా కూడా ఎందుకు ఓపెన్ చేసుకుంటే अब 5 मिनट में कॉल कर रहा हूँ. అంతేనా? సేమ్ ఎలా పెద్దవాళ్ళు కాలేజీ కూడా ఒక భయం ఏంటంటే దీన్ని ఇష్యూ చేసినాం అనుకో పిఎస్ లో తీసుకోవాలి ఎందుకు క్లాస్ రాజకీయ నాయకులు వాళ్ళ పేరెంట్స్ మీ పిల్లలు పోయారనుకో మీ పిల్లల భవిష్యత్తు కావాలనుకోవడం. అందుకే ఇప్పుడు పిల్లలు కూడా ఎవరు రమ్మంటే కూడా వస్తున్నారు భయపడి మీ మీదనే ఫస్ట్ ఇలాంటి పిల్లలు ఫస్ట్ దాడి ఎవరు ఈ దేశం మీద వాడి బలంతో ఎవరు గెలవలే. ఈ దేశం మీద 712 సంవత్సరాల నుంచి దాడులు జరుగుతున్నాయి. వాడు వచ్చిండు ఓడగొట్టిండు, వీడొచ్చిండు ఓడగొట్టిండు, వాడు వచ్చి రాజ్యం పాలించిండు, వీడొచ్చి రాజ్యం పాలించిండు, మన చరిత్ర జరుగుతుంటాం కదా. కాబట్టి ఉంటారు, సమాజంలో ఉంటారు, వాళ్ళని కూడా పోయి పలకరియండి. వాళ్ళ జూపిల్ అయింది, రేపు ఇంకోటి అయిపోయింది. మన వర్షాపురం తర్వాత
లంగరౌద్ అయింది, లంగరౌద్ తర్వాత ఎగ్జిబిషన్ గ్రౌండ్ అయింది, ఎగ్జిబిషన్ గ్రౌండ్ తర్వాత ముత్యాలమ్మ అయింది. ప్రభుత్వ వైఫల్యాలు, అక్రమాలు, సూపర్ 6 మోసాలపై శాసనసభలో పాలక పక్షాన్ని నిలదీస్తామనే భయంతోనే 40% ఓట్లు సాధించిన వైఎస్ఆర్సీపీని ప్రతిపక్షంగా గుర్తించడం లేదని పార్టీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. కూటమి సర్కారు వైఫల్యాలను సభ వెలుపల ప్రభుత్వ సాక్ష్యాధారాలతో ఎండగట్టాలని పార్టీ ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. శాసన మండలిలో ప్రజా గళాన్ని గట్టిగా వినిపించి వైఫల్యాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని ఎమ్మెల్సీలకు సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేస్తున్నారని గుంటూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. సోషల్ మీడియా కార్యకర్తలను పోలీసులు 3-4 రోజులు అక్రమంగా నిర్బంధించి చిత్రహింసలకు గురి చేస్తున్నారని సీరియస్ అయ్యారు. దీనిపై వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ హైకోర్టులో హేబియస్ కార్పస్ పిటిషన్ వేసిన తర్వాత కూడా అరెస్టులు చేపిస్తున్నారని అన్నారు. డీజీపీ వ్యవహార శైలి అప్రజాస్వామికం. ఆయన అధికారంలో ఉంటే అప్రజాస్వామికం. వీళ్ళేమో బ్రహ్మాండంగా పనిచేస్తారు. ఇప్పుడు డీజీపీలు వీళ్ళు అద్భుతంగా పనిచేస్తున్నారు. ఎవరిని లాక్కురమంటే ఆయన లాక్కొస్తున్నారు, ఎక్కడ వేయమంటే అక్కడ వేస్తున్నారు, ఎవరిని కొట్టమంటే ఆయన కొడుతున్నారు. పాపం సుధారాన్ని కొట్టారు, చిలకూరుపేట మహిళలకు అన్యాయం చేస్తే నేను సహించను అంటాడు చంద్రబాబు. దానికి తోడు పవన్ కళ్యాణ్ అంటారు ఒక మహిళనయ్యా, అది దారుణంగా పోలీస్ కస్టడీలో, ఇల్లీగల్ కస్టడీలో కొడితే దిక్కులేదే. సరే ఆ నేరం చేసిందా లేదా, దట్ విల్ బి డిసైడెడ్ బిఫోర్ ది కోర్ట్, నాట్ పోలీస్ బిఫోర్ ది పోలీస్, నాట్ బిఫోర్ ది చంద్రబాబు నాయుడు, నాట్ బిఫోర్ ది పవన్ కళ్యాణ్. మీరు ఆమెను కొడితే దిక్కులేదే, ఒక మహిళ కొడితే దిక్కులేదే. నేను అడుగుతా ఉన్నా, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, అయ్యా పవన్ కళ్యాణ్ గారు, ఏమంటున్నారు మీరు? పవన్ కళ్యాణ్ గారు కూతుర్నంటే మేము ఊరుకుంటాం, హోంమంత్రి గారిని అంటే ఊరుకుంటామా? కేసులు పెట్టమా? వాళ్ళని అరెస్ట్ చేయమా అంటున్నారు. ఓకే, చేయండి, కేసులు పెట్టండి, అరెస్ట్ చేయండి, ఇల్లీగల్ కస్టడీ చేయకండి, కొట్టకండి అని చెబుతున్నాం. నేను అడుగుతా ఉన్నా పవన్ కళ్యాణ్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, మీ కుటుంబ సభ్యుల మీద పోస్టింగ్లు పెట్టి మీరు బాధపడ్డారు, తప్పు. హోంమంత్రి గారి కుటుంబ సభ్యుల మీద, హోంమంత్రి గారి మీద పోస్టింగ్లు పెడితే మీరు బాధపడ్డారు, కేసులు పెడుతున్నారు, తప్పలేదు. ఓకే అనుకుందాం. ఏమండి, మా చిలకలూరుపేటలో 5 సంవత్సరాలు రిప్రజెంట్ చేసినటువంటి ఒక మహిళా శాసనసభ్యురాలు, ఈ రాష్ట్రంలో హెల్త్ మినిస్టర్గా 2 సంవత్సరాలు పైచేలుగా పనిచేసినటువంటి ఒక మహిళ యూట్యూబ్లో ఏం పెట్టారు, సోషల్ మీడియాలో ఏం పెట్టారు, ఆమె స్వయంగా 20 రోజుల క్రితం కంప్లైంట్ ఇచ్చిందిగా. వాట్ యాక్షన్ యూ హ్యావ్ టేకెన్? ఏం తీసుకున్నారు? ఒకసారి చెప్పుకోవడానికి ఆమె కూడా సిగ్గుపడతా ఉంది. ఒకసారి చూస్తే యూట్యూబ్లో కానీ లేదా సోషల్ మీడియాలో కానీ చంద్రబాబు నాయుడు గారు ఖాళీ ఉంటే, ఖాళీగా లేరు అనుకుంటే, ఉంటే ఒకసారి చూడండి యూట్యూబ్. పవన్ కళ్యాణ్ గారు ఒకసారి చూడండి మీరు సోషల్ మీడియా.
నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షులు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా టీడీపీ సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై అసభ్యకరమైన పోస్టులు పెట్టారని వెంకటాచలం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదైంది. దీంతో పోలీసులు ఇచ్చిన నోటీసులకు సమాధానం ఇచ్చేందుకు కాకాని గోవర్ధన్ రెడ్డి వెంకటాచలం పోలీస్ స్టేషన్లో హాజరయ్యారు. ఈ సందర్భంగా వైసీపీకి చెందిన కార్యకర్తలు, నేతలు భారీగా కాకాని గోవర్ధన్ రెడ్డికి సంఘీభావంగా కాకాని వెంట నడిచారు. ఫేక్ పోస్టులు పెట్టే సంస్కృతి టీడీపీదేనని మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షులు పేర్ని నాని మండిపడ్డారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యుల ఫోటోలతో పెట్టిన పోస్టులు డీజీపీకి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. గుడివాడ నియోజకవర్గ వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలను మచిలీపట్నం సబ్ జైల్లో కలిసి పరామర్శించారు. గుడివాడ అయితే టబాకాయలు గురించి చిన్న చిన్న పిల్లల కేసు గురించి అటు కేసు పెట్టారు. మా బాబు బెయిల్ పెట్టుకుంటున్నాం. అటు కేసు మటర్ కేసు కింద అందులో మా పిల్లడు బెయిల్ పెట్టుకున్నాం. చిన్న చిన్న కేసులు కూడా ఇంటి కేసులు కూడా పెట్టలేదు. మటర్ కేసులు పోలీసు రాజ్యం నడుస్తుంది. మా చిన్న పిల్లోడు చదువు ఇదైపోతుంది. ఏం చదువుతున్నాడమ్మా? పిల్లోడు చదువుతున్నాడు. 8వ క్లాస్ వాడి మీద ఎటువంటి మటర్ పెట్టారు? మటర్ కేసులు పెట్టాడు. చిన్న చిన్న టపాకాయల గురించి కేసు పెట్టి మా పిల్లోడిని అక్కడ పెట్టి మేము పడిగాకుండా గాయాలు మా పిల్లోడు కోసం ఇవ్వాలి. దుర్మార్గ రాజ్యం దుర్మార్గ రాజ్యం తెల్లారి పంపించేస్తా ఉన్నాడు మా పిల్లోడు. తెల్లారి పంపించేస్తామమ్మా. పోలీసులు అన్యాయం చేసేస్తున్నారు. ప్రభుత్వం కూడా అన్యాయం అయిపోతుంది. పోలీసులు ఏం చేస్తారు? ప్రభుత్వం అన్యాయం చేయమని పోలీసులు అన్యాయం చేసేస్తారు. లేబర్లు ఎలా చేస్తే లేబర్లు జైలుకి అలవాటు అవుతారు చదువు మానేసి. ఇప్పుడు పడిగాపులు పొద్దు నుంచి పడిగాపులు కాస్తున్నాం మా పిల్లోడు కోసం. మా పిల్లోడు ఇక్కడ ఉండేంటో నేనేంటో చిన్న పిల్లోడు చిన్న చిన్న ఆటకాయలు మట్టుట్లాగే సహకరించేస్తున్నారు. ఆ ప్రభుత్వం అట్టాగే చేస్తుంది. ఎమ్మెల్యే కానీ ఎక్కడో ఉంది, మమ్మల్ని ఇక్కడ ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ వేసుకున్నారు, ఓట్లు వేసుకొని గెలిపించుకొని అక్కడికి వెళ్ళిపోయి అమెరికా వెళ్ళిపోయి ఉన్నాడు. నేను రాకూడదని కోరుకుంటున్నాను. ఇక ఒంగోలులో మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఆయన జయంతిని పురస్కరించుకొని జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారియా, ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాకుంట శ్రీనివాసులు, మేయర్ సుజాత విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. విద్యాశాఖ మంత్రిగా ఆజాద్ అందించిన సేవలను ఈ సందర్భంగా వారు కొనియాడారు. ఈరోజు స్వర్గీయ జనాబా మౌలానా అబుల్ కలాం ఆజాద్ వారి జయంతి సందర్భంగా మనం నేషనల్ ఎడ్యుకేషన్ డేగా జరుపుకుంటున్నాము. ఈరోజు ఇక్కడ ఒంగోలు పట్టణంలో అతను స్టాచ్యూకు నివాళి అర్పించడం జరిగింది. తదుపరి ఇక్కడ స్కూల్లో కూడా ఫంక్షన్ జరుగుతున్నది. దానికి గౌరవ ఎంపీ గారు, ఒంగోలు మేయర్ గారు, ఇంకా ఇక్కడ ఉన్న లీడర్స్ అందరూ కూడా వచ్చి ఉన్నారు.
సో ఈరోజు మనము అతను ఒక పొలిటికల్ ఫైటర్, జర్నలిస్ట్, అది ముఖ్యంగా ఎడ్యుకేషనల్ రిఫార్మిస్ట్. అతను ఫస్ట్ ఎడ్యుకేషనల్ మినిస్టర్గా ఎంతో ఎడ్యుకేషనల్ రిఫార్మ్స్ తీసుకువచ్చారు. సో ఈ సందర్భంలో మనం అందరూ కూడా, ముఖ్యంగా మన ప్రకాశం జిల్లా ప్రజలు అందరూ కూడా ఎడ్యుకేషన్కు ఇంపార్టెన్స్ ఇచ్చి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క పిల్లల్ని కూడా స్కూల్కి పంపి వారు డిగ్రీ పూర్తి అయ్యే వరకు వారికి ఎంకరేజ్ చేయాలి. మన ప్రకాశం జిల్లాని 100% లిటరేట్ డిస్ట్రిక్ట్గా మనము దాన్ని అచీవ్ చేయాలని అందరూ కూడా ఈ సందర్భంగా ఈరోజు ఒక రెసల్యూషన్ తీసుకోవాలని కోరుతున్నాను. జనాబ్ అబుల్ కలాం ఆజాద్ గారి జయంతి సందర్భంగా ఒంగోలు పట్టణంలో వారి విగ్రహానికి పూలమాలంకృతం చేసుకునేందుకు మన గౌరవ కలెక్టర్ గారు శ్రీమతి తమీం అన్సారియా గారి అధ్యక్షతన ఈ కార్యక్రమం ఇక్కడ మనం జరుపుకుంటున్నాం. అందుకు మన మేయర్ గారు కూడా, సుజాత గారు కూడా ముఖ్య అతిథిగా ఇక్కడికి రావటం సంతోషం. స్వాతంత్ర సమరంలో కూడా వారు చేసిన సాహసమైన కార్యక్రమాలన్నీ కూడా మనం మన్నం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. సాంఘిక సంక్షేమ శాఖ వారు కూడా, మైనారిటీ ఈ సంక్షేమ శాఖ వారు కూడా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేస్తున్నందుకు వారికి కూడా మా గుంట కుటుంబంతో ప్రత్యేకంగా ధన్యవాదాలు కూడా తెలుపుకుంటూ, కలెక్టర్ గారు దీనిని ఈ కార్యక్రమాన్ని చాలా చక్కగా నిర్వహించినందుకు ప్రత్యేకంగా కలెక్టర్ గారిని కూడా మా గుంట కుటుంబం తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం. తొలి విద్యాశాఖ మంత్రి వారు కూడా చాలా గర్వకారం, అది మనం ఆలోచించవలసింది. ఆ రోజు ఎన్నో సంస్కరణలు కూడా ఆ విద్యాశాఖలో కూడా తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి వారు కలాం ఆజాద్ గారు. వారికి మనం మనస్ఫూర్తిగా నివాళులు అర్పించుకుని మనం చేయగలిగేది అదే. వారి అడుగుజాడల్లో కూడా నడిచేదాని కొరకు యువకులందరూ కూడా ముందుకు రావాలనేది తప్పకుండా ఆచితూచి తడిచి మన కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించుకునే దానికి ఇంకా ముందుకు వెళ్ళాలని కూడా మా కుటుంబం కోరుకుంటూ సెలవు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తుంది, బీజేపీకి బి టీమ్ గా పనిచేస్తుందన్న మంత్రి సీతక్క. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో మాజీ సీఎం వైఎస్ జగన్ సమావేశం. సూపర్ 6 మోసాలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని దిశానిర్దేశం. కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి అంబటి రాంబాబు ఫైర్. వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని మండిపాటు. ఫేక్ పోస్టులు పెట్టే సంస్కృతి టీడీపీదే. జగన్ పై పెట్టిన పోస్టులు డీజీపీకి కనిపించడం లేదా అని ప్రశ్నించిన అపేర్ని నాని. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్. నమస్తే.